ఈ రెండు నెంబర్లు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 15 పవర్ ఆఫ్ 100 ఉంది, 16 పవర్ ఆఫ్ 75 ఉంది. ఈ రెండు నెంబర్లో ఏది పెద్దది అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. 15 పవర్ ఆఫ్ 100 ఉంది, 16 పవర్ ఆఫ్ 75 ఉంది. రెండేళ్ళ పవర్లో అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ రెండు కూడా 25 నెంబర్లు 25 టేబుల్లో కట్ అవుతుంది. సో 25 4s 25 3s కట్ అవుతుంది అన్నమాట. సో 15 పవర్ ఆఫ్ 4ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయవచ్చు సింపుల్గా అంటే 15 ఇంటూ 15 ఇంటూ 15 ఇంటూ 15 4 టైమ్స్ కాబట్టి. సో 15 ఇంటూ 15 చేస్తే 225 వచ్చింది. నెక్స్ట్ ఈ 15 ఇంటూ 15 చేస్తే 225 వచ్చింది. అంటే ఈక్వల్ టు 225 హోల్ స్క్వేర్. సో ఇంత పెద్ద నెంబర్ని మళ్ళీ మనం స్క్వేర్ చేయాలంటే కొంచెం కష్టమైన ప్రాసెస్ అనమాట. సో దానికంటే సింపుల్ ట్రిక్ ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు 2 ఉంది కదా ఫస్ట్ డిజిట్, దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్క్వేర్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది 4 వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ 2ని డివిజిబుల్ బై 2 చేయాలి. డివిజిబుల్ బై 2 చేస్తే ఎంత వస్తుంది 1 వస్తుంది. ఆ 1 అనేది 4కి యాడ్ చేసుకోవాలి, టోటల్గా 5. సో ఈ 5ని 10తో మల్టిప్లై చేస్తే వచ్చే నెంబరే మనకి ఏమవుతుందంటే దీన్ని స్క్వేర్ చేసుకుంటూ వచ్చే నెంబర్ అనమాట. నెక్స్ట్ ఈ 25ని స్క్వేర్ చేస్తే మనకు తెలుసు 625 అని చెప్పేసి. సో టోటల్గా 225 ఇంటూ 225 చేస్తే ఎంత వచ్చింది 50 625 వచ్చిందన్నమాట. అంటే టోటల్గా 15 పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 50 625. నెక్స్ట్ మనం చేస్తుంది 16 క్యూబ్. సో 16 క్యూబ్ చేద్దాం. అంటే 16 ఇంటూ 16 ఇంటూ 16 ఇది మనకు తెలిసిందే 4096 వస్తుంది. సో ఈ రెండాట్లో కంపేర్ చేయండి, ఏది పెద్ద సంఖ్య ఉంది 15 పవర్ ఆఫ్ 4. సో 15 పవర్ ఆఫ్ 4 ఎక్కడి నుంచి వచ్చింది 15 టు ద పవర్ ఆఫ్ 100లో. సో 15 టు ద పవర్ ఆఫ్ 100లోని 16 టు ద పవర్ 75 ఏది పెద్ద వచ్చింది 15 టు ద పవర్ ఆఫ్ 100.